దర్శనం కనపడింది. యెషయా ఏమన్నాడు తెలుసా? అయ్యో నేను అపవిత్రునయ్యా, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటున్నాను కానీ ముందు నేను తేడా అయ్యా, నేను అలా నేను ఇలా అని చెప్పి తను తాను విమర్శించుకోవటం మొదలు పెడితే శరాపులలో ఒకడు వచ్చాడు. కారుతో నిప్పుల కుంపట్లో నుంచి నిప్పును ఒకదాన్ని తీసుకొచ్చి యెషయా ఏమన్నాడు? నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అయ్యో అన్నాడు. వెంటనే ఆ శరాపులలో ఒకడు, పట్కారు ఉంటుంది కదా, పట్కారు ఐడియా ఉందా? ఏవైనా వస్తువులు పట్టుకుంటాం కదండి, దాంతో పట్కారు అంటారు దాన్ని. కారుతో నిప్పుని తీసుకొచ్చి, కుంపట్లో నిప్పుని తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించి, ఇదిగో ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది, అగ్ని నీకు తగిలింది గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అన్నాడు.